బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. బీజేపీ నేత అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటుకు అన్నామలై ప్లాన్ చేస్తున్నారు. మక్కల్ శక్తి ఇయకం పేరుతో పార్టీ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. వి ద లీడర్స్ అనే ఎన్జిఓ ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా స్కెచ్ వేస్తున్నారు. అన్నామలై కొత్త పార్టీకి మద్దతుగా తమిళనాడులో ఇప్పటికే పెద్ద ఎత్తున పోస్టర్లు కూడా వెలిశాయి. పీలంమేడులో అన్నామలై మద్దతుదారులు పోస్టర్లు కలకలం రేపాయి. పార్టీ ఏర్పాటు చేయాలంటూ పోస్టర్లలో డిమాండ్ కనిపిస్తోంది. విజయ్ పార్టీకి కౌంటర్గా పెద్ద ఎత్తున యువత ఓట్లను ఆకర్షించేలా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలి అంటూ కొత్త డిమాండ్ ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అన్నామలై కొత్త వేదికను సిద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపై అన్నామలై ఆగ్రహంగా ఉన్నారు. మరో 2 రోజుల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు అన్నామలై. ప్రధాని మోదీ అమిత్ షాతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. సో మరొక 2 రోజుల్లో అన్నామలై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో మనకు తెలియబోతోంది. మనందరికీ తెలిసిందే, బీజేపీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు అన్నామలై. చాలా కారణాలు అందులో ఉన్నాయి. అందులో చాలా ప్రధానమైనది అంటే తమిళనాడులో బీజేపీకి ఒక సరికొత్త గ్లామర్ను యాడ్ చేశారు. తనకి ఒక మాజీ ఐపీఎస్ అధికారి అయి ఉండడం, అలాగే యువతలో మంచి ఫాలోయింగ్ ఉండడం, అన్నిటికీ మించి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉండడం. అంటే ఏ విషయం మీదైనా సరే చాలా క్లియర్గా, చాలా ఒక పంచ్ కొట్టినట్లుగా, ప్రత్యర్థులకి ఒక పంచ్ కొట్టినట్లుగా మాట్లాడడం ఆయనకి అలవాటు. ఆయన మాట్లాడే మాటలకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన మంచి వక్త కూడా, మంచి విద్యావేత్త, మాజీ ఐపీఎస్ అధికారి, ఐపీఎస్గా కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీనివల్ల చాలా ఫాస్ట్గా ఎదిగారు ఆయన తమిళ రాజకీయాల్లో. తమిళ రాజకీయాల్లో ఆయన వేగాన్ని చూసి ఇక నెక్స్ట్ ఆయనే సీఎం కాబోతున్నారు, తమిళనాడులో బీజేపీ నుంచి ఆయనే ఉండబోతున్నారు సీఎం అభ్యర్థిగా అని చెప్పి కూడా మాట్లాడుకున్నారు. కానీ ఏఐఏడిఎంకేతో బీజేపీ పొత్తు అనే అంశం అన్నామలైని బాధించిందంటూ తెలుస్తోంది. అంటే సాంప్రదాయ ద్రవిడ రాజకీయాలకు ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. ఇటు డిఎంకేతో కానీ అన్నా డిఎంకేతో కానీ చాలా తీవ్రంగా విభేదిస్తూ వచ్చారు. అలాంటిది గతంలో ఒకసారి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికే బీజేపీ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనకు రావడంతో ఆయన దూరం అయ్యారు. ఒక్కసారిగా అంత యాక్టివ్గా ఉండే ఆయనకు కనీసం సీటు కూడా ఇవ్వలేదు. అందరూ షాక్ అయ్యారు, ఏంటి అన్నామలై ఏంటి కనీసం పోటీ కూడా చేయకపోవడం ఏంటని. బట్ ఆయన మాత్రం ఎక్కడ పొరపాటును కూడా మాట జారలేదు. లేదు, నేను అంతా బాగానే ఉన్నాను, మేబీ బీజేపీకి ఇంకా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి నాతో అని చెప్పి చెప్పుకొచ్చారు. బీజేపీ కూడా అలాగే కన్విన్స్ చేసుకుంటూ వచ్చింది ఆయన అభిమానుల్ని, బీజేపీ కార్యకర్తల్ని. కానీ ఇప్పుడు అసలు విషయం బయటపడినట్లుగా కనిపిస్తోంది. అన్నామలైకి బీజేపీ అధిష్టానానికి మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందని చాలా రోజుల నుంచి వార్తలు వింటూనే ఉన్నాం. ముఖ్యంగా అన్నా డిఎంకేతో పొత్తు అనే అంశం ఒకటైతే, మే 2026లో కేంద్ర విద్యాశాఖ ఇప్పుడు రీసెంట్గా 9వ తరగతి విద్యార్థులకు 3 లాంగ్వేజ్ పాలసీని తీసుకొచ్చింది. వెంటనే అమలు చేయాలంటూ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ విషయంలో అన్నామలై బీజేపీతో వ్యతిరేకించారు. సో ఇలా మరికొన్ని అంశాలు, మరికొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్నామలై గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇలా అయితే బీజేపీతో అసలు కొనసాగడం కష్టం అని చెప్పి కూడా అనుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మక్కల్ శక్తి ఇయకం అనేటువంటి పార్టీ. దీని మీనింగ్ ఏంటి? మక్కల్ శక్తి ఇయకం అంటే ఏంటి అంటే, ఇది ఒక పోరాట పటిమను చూపించేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబోతున్నటువంటి పార్టీగా తెలుస్తుంది. అంటే ప్రజల కోసం పోరాటం చేసే. మక్కల్ అంటే ప్రజలు, శక్తి అంటే బలం లేదా శక్తి, ఇయకం అంటే ఉద్యమం లేదా ఒక సమూహం. సో మక్కల్ శక్తి ఇయకం అంటే ప్రజల కోసం, ప్రజాశక్తి ఉద్యమం అనే మీనింగ్ వస్తుంది. సో ప్రజల కోసం పోరాటం చేయబోయేటువంటి ఒక పార్టీగా, అంటే ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ ద్రవిడ రాజకీయాల మీద, అలాగే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ మీద పోరాటం చేసి, ప్రజల కోసం పోరాటం చేసే ఒక సరికొత్త పార్టీగా దీన్ని రూపుదిద్దాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని పోస్టర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే అన్నామలై ఫ్రెండ్స్ మాత్రం ఇదేమి లేదు అని చెప్పి కొట్టిపారేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ అన్నామలై అసలు ఇంత స్థాయికి ఎలా ఎదగలిగారు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఒక సరికొత్త సంచలనం రాబోతోంది అంటున్న నేపథ్యంలో ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా మనం కొద్దిగా చూద్దాం. బట్ బిఫోర్ దట్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్తో ఒకసారి మాట్లాడదాం. కృష్ణమోహన్, ఇప్పుడు విజయ్ సక్సెస్ఫుల్ అయ్యారు పార్టీని పెట్టినటువంటి కొద్ది రోజుల్లోనే. ఇప్పుడు
నిన్న మొన్నటి వరకు బీజేపీకి అసలు సీఎం అభ్యర్థిగా ఉంటారనుకున్న వ్యక్తి ఒక్కసారిగా ఇప్పుడు సరికొత్త పార్టీని పెట్టబోతున్నారు అంటున్నారు. సో ఏం జరుగుతుంది? ఈ పోస్టర్స్ ఏంటి, సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఏంటి? మొత్తం మీద అయితే తమిళ రాజకీయాలు మాత్రం ఒక కీలక పరిణామం చూసుకోబోతుంది అనేది అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో నుండి బేసిక్ గా మరో కొత్త పార్టీ తమిళనాడులో రాబోతుంది అని వస్తున్న వార్తల్లో మనం దాన్ని చూస్తే ఇప్పుడు అవుననే సమాధానమే సరిపోతుంది. ఎందుకంటే మక్కల్ శక్తి అనే పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు బీజేపీ నేత అన్నామలై ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. వీళ్ళందరూ కూడా కారణం ఏంటంటే బేసిక్ గా ఒకవైపు విజయాన్ని చూసిన తర్వాత చాలా రాష్ట్రాల్లో చాలా మంది డబ్బులు పంచకుండా లేదు ఇంకొకటి చేయకుండానే ఒక రాజకీయ శక్తిగా ఎదగలం, అయితే మనం ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ లైన్ లో కానీ వెళ్తే ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు అనే ఒక అర్థానికి వచ్చే విధంగానే వాళ్ళు ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అన్నామలై కూడా కొత్త పార్టీని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మక్కల్ శక్తి. ఈ నేపథ్యంలో వి లీడ్ ద లీడర్స్ అనేది ఒక ఎన్జిఓ ప్రజల్లోకి చేస్తున్నారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళేలా ఒక స్కెచ్ కూడా రెడీ అయింది. అన్నామలై కొత్త పార్టీకి పెట్టబోతున్నారు అనేది తమిళనాడు ఎక్కడ చూసినా పోస్టర్లు పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. ప్రధానంగా పిల్లమేడులో తన అన్నామలై దగ్గర ఉన్న దాంట్లో అన్నామలై మద్దతుదారులు పోస్టర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి. పార్టీ ఏర్పాటు చేయాలంటూ కూడా పోస్టర్లలో డిమాండ్ చేస్తున్నారు. అంటే ఒక కొత్త లైన్ కి అన్నామలై చేయబోతున్నారా? ఆయనతో పాటు ఆయన ఇటీవల కాలం కొంత బీజేపీతో తేడాగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధానంగా అన్నాడీఎంకేకి సంబంధించిన కావచ్చు, ఇంకో ఇటీవల కొన్ని వ్యవహారంలో కూడా వీళ్ళు పొత్తి పెట్టుకోవడంతో ఆ వ్యవహారం మీద కొంత సీరియస్ గానే అన్నామలై ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పుడు విజయ్ పార్టీకి ఏ విధంగా యువత ఓట్లు వేశారో అలాగే అన్నామలై కూడా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే ఆయన ఇంటిగా ఓడిపోయారు కానీ పోయిన రాష్ట్ర ఎన్నికల్లో, కానీ ఈసారి అసలుకి అతనికి సీటు కూడా తీసుకోలేదు, సీటు కూడా ఇవ్వలేదు. అక్కడే కొంత అర్థమైంది బీజేపీతో అన్నామలై తగినప్పులు జరుగుతాయి. కానీ మరోవైపు నిన్న మొన్న రాజ్యసభ సభ్యుడికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బీజేపీ తరఫున అన్నామలైని పంపించాలని ఒక ప్రయత్నం జరిగినట్టుగా కొంత సమాచారం, కానీ అది క్లియర్ గానే అప్పుడే దాన్ని ఖండించారు. బేసిక్ గా అన్నామలై అసలు బీజేపీ పొత్తులో ఉంటాడా లేదా అనే అంశం మీదనే కొంత చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం మరోవైపు అన్నామలై మాత్రం ఎక్కడ దీని మీద ఏది మాట్లాడుతున్న పరిస్థితి లేదు. కొత్త పార్టీకి సంబంధించి వస్తున్న వార్తల మీద కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇటీవల పోస్టర్లు వేసిన పిల్లగడ్లో వేసిన పోస్టర్లకు సంబంధించిన కావచ్చు, దీనికి సంబంధించి ఆయన ఎక్కడ కొంత మాట్లాడలేదు. అయితే మరో 2 రోజుల్లో మాత్రం ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. అన్నామలై ఢిల్లీకి 2-3 రోజుల్లో వెళ్ళే అవకాశం ఉంది. వెళ్తే అక్కడ ప్రధానమైన అమిత్ షాని భేటీ తర్వాత కలుస్తారా, వాళ్ళు ఏమన్నా ఆయన్ని బుజ్జగిచ్చే ప్రయత్నం చేస్తారా, లేదు తన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది తానే చూసుకుంటాడా అనేది కూడా. ఒక మంచి ఐపీఎస్ అధికారిగా అన్నామలై చాలా అగ్రెసివ్ ఆఫీసర్ గా పనిచేశారు చాలా ప్రాంతాల్లో. ఆయనకి ఒక మంచి గుర్తింపు ఉంది. ఆయన చాలా వ్యవహారాల్లో కూడా చాలా కఠినంగా. హౌ కెన్ వి అండర్స్టాండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నామలై ఒకవేళ నిజంగా కొత్త పార్టీ పెట్టాలి అనుకుంటే, ఒకవేళ నిజంగా పెడితే స్పేస్ ఉందంటారా? చెప్పండి, అంటే అన్నామలైకి క్రేజ్ ఉంది, కానీ ఇప్పుడు ఆ స్పేస్ ని, ఎందుకంటే విజయ్ ఆ స్పేస్ ని ఆక్రమించేశాడు. ఆయన ఆ ధైర్యాన్ని విజయ్ ఆ టైం అంటే 2 పార్టీల మధ్య ఉన్న వ్యతిరేకతను ఆయన టేకప్ చేసాడు ఆయన. సో దాంతో అది కొంత ఇష్యూ మారుతుంది. బట్ ఇప్పుడు స్పేస్ ఇప్పటికిప్పుడు అంటే కొంత టైం పట్టే అవకాశం అయితే ఉంది డెఫినెట్ గా. ఇది ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా అని చెప్పలేము, బట్ కొంత టైం అయితే పడుతుంది. కానీ అన్నామలై లాంటి వ్యక్తులు తమిళనాడు రాజకీయాల్లో కూడా అవసరం. కొంత బేసిక్గా సంస్కరణలో విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర లోతైన విశ్లేషణ చేస్తారు ఆయన. కొంత
సీరియస్ గా యూత్ అతని వైపు చాలా గట్టిగా ఆకర్షించిన పరిస్థితి ఉంది. అటువంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు ఆయన ఎంతవరకు మూవ్ కాగలడు అనేది చూడాలి. అయితే ఇంకా దాని మీద అన్నమలై ఎక్కడ కొంత డిస్కషన్ చేయట్లేదు. బట్ ఆయన అభిమానులు వాళ్ళందరూ కూడా కొంత పోస్టర్స్ ఇవన్నీ వేసి కొంత ఇది చేస్తారు. రేపు మోడీని అంటే 2 రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నారు ఆయన. ఆ ఢిల్లీ వెళ్ళిన తర్వాత కానీ తన లైన్ ఏంటి, తనకి ఏం జరగబోతుంది, లేదు బీజేపీ అతను ఏదో బుద్ధించి రాజ్యసభ సీటు ఇస్తామని చెప్తారా ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. 2-3 రోజుల్లో మాత్రం కొంత కీలకమైన విషయాలు అన్నమలై వ్యవహారంలో జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఒక 2 రోజుల్లో అన్నమలై ఢిల్లీ వెళ్ళబోతున్నారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ కేవలం తమిళనాడులోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా అందరూ అన్నమలై నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుందని. ఎందుకంటే తమిళ బీజేపీకి అవునన్నా కాదన్నా అన్నామలై ఒక ప్రత్యేకమైనటువంటి ఊపిరి, ఒక ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ ఇచ్చారు. యూత్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉంది. ఆయన చేసినటువంటి సర్వీస్కి, ఆయన మాట్లాడే మాటలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ద వే హీ ఆన్సర్ ద క్వశ్చన్స్, చాలామంది అభిమానులు ఆయనకున్నారు. సో ఇలా అన్ని రకాలుగా చాలా మంచి ఫాలోయింగ్ ఉండి ఒక పీక్ స్టేజ్లో ఉండి తర్వాత ఒక్కసారిగా బీజేపీ అధిష్టానంతో కొన్ని విషయాల్లో విభేదించడం వల్ల ఆయన పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ 2 విషయాల్ని మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవాలి. వెరీ ఫస్ట్ వన్ ఈజ్ బీజేపీలో రీజనల్ లెవెల్లో ఎవరు ఒక కైండ్ ఆఫ్ గాడ్స్ ఉండరు, డెమిగాడ్స్ లాగా ఎవరు ఉండరు అక్కడ. సో అంత ఏదున్నా సరే అధిష్టానం, పైన అధిష్టానం ఒక జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్న అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే. అంతకు మించి కింద స్థాయిలో వాళ్ళు రీజనల్గా ఎంత బలమైనటువంటి నాయకుడైనా సరే, ఆల్మోస్ట్ దేవుడిగా పూజించే వాళ్ళైనా సరే వాళ్ళు పక్కన పెట్టేస్తారు. అండ్ వీ కెన్ సీ ద ఎగ్జాంపుల్ యాజ్ అన్నామలై. సో అన్నామలైని ఎలా పక్కన పెట్టారో మనం చూసాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ అండర్స్టాండ్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఇన్ తెలంగాణ ఆల్సో. తెలంగాణలో కూడా ఒకనొక టైంలో ఇక బండి సంజయ్ ఏ స్థాయిలోకి వెళ్ళారో మనం చూసాం. ఎన్నికలకు ముందు మొత్తం పాదయాత్ర చేసేసి ఆయనే ఇక సీఎం అభ్యర్థిగా ఉండబోతున్నారని చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ ఒకనొక స్టేజ్లో 2nd ప్లేస్కి వచ్చేసింది బీజేపీ. ఇక నెక్స్ట్ గెలవబోతుందని కూడా అనుకున్నారు. తీరా చూస్తే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడైతే బండి సంజయ్ని తప్పించారో పరిస్థితులు ఎలా మారిపోయాయో చకచక మనం చూసాం. ఇప్పుడు తమిళనాడులో అన్నామలైని తప్పించిన తర్వాత కూడా బీజేపీ అలాంటి ఒక నష్టాన్ని చూసింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాంటివి మరికొన్ని స్టేట్స్లో కూడా మనం చూసాం చాలా క్లియర్గా. సో ఇది ఒక అంశం అయితే, అంటే అధిష్టానానికి ఖచ్చితంగా తల వంచి ఉండాల్సిందే బీజేపీలో. తిరిగి మాట్లాడడానికి కానీ పెద్దగా వాళ్ళ ఇండివిజువల్ ఎజెండాస్ని ఏదైనా ప్రకటించడానికి కానీ అవకాశం ఉండదు జాతీయ పార్టీ అందులోను. జస్ట్ లైక్ వీ కెన్ సీ ఇన్ కాంగ్రెస్ ఆల్సో. సో ఇక మరొకటి చాలా కీలకమైనటువంటి అంశం, అన్నామలై ఇప్పుడు ఎందుకు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు, ఎన్నికలకు ముందు ఎందుకు పెట్టలేదు? నిజంగా అలాంటిది ఏదైనా చేయాలనుకుంటే వచ్చి కొన్ని ఓట్లను చీల్చి, లేదంటే కొన్ని సీట్లు ఏదో 1, 2, 3 సీట్లు కనుక గెలిచి ఉంటే చాలా ఇంపార్టెంట్ అయి ఉండేవాడు కదా. మొన్న వచ్చినటువంటి సిచ్యువేషన్లో విజయ్ ఎంత కష్టం మీద చివరికి కాంగ్రెస్ సపోర్ట్తో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సో అలాంటి టైంలో అన్నామలై కనుక ఒక 2, 3, 4 సీట్లో గెలిచి ఉండగలిగితే, ఈవెన్ సింగిల్ సీట్ కూడా ఇంపార్టెంటే. అన్నామలై ఒక్కటి గెలిచినా సరే ఇంపార్టెంట్ అయి ఉండేది. మరి అప్పుడు ఎందుకు రాలేదు బయటికి, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనే క్వశ్చన్ వస్తే మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోగలిగింది. అప్పటికప్పుడు అన్నామలై బయటకు వచ్చి ఇండివిజువల్గా పార్టీ పెట్టే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీని కాదని ఇప్పటికి బీజేపీలోనే కొనసాగుతున్నారు. బీజేపీతో కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ బయటకు వచ్చే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. రెండోది, అప్పటికప్పుడు బయటకు వస్తే, సడన్గా బయటకు వస్తే అప్పటికప్పుడు మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని గ్యాదర్ చేసుకోవడమైనా, పోటీ చేయడానికైనా ఇంకా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందేమో. సో మోర్ ఆఫ్ ఒక నెరేషన్ బిల్డప్ అవుతుంది, బీజేపీని కాదని బయటకు వచ్చేసాడు అనేటువంటి ఒక నెరేషన్ని బీజేపీ తీసుకొస్తుంది. అండ్ అఫ్కోర్స్ బీజేపీ నుంచి ప్రెషర్ ఉంటుంది అన్నిటికంటే.